ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ జూలై మొదటి ఆదివారం 6వ తారీఖున ఈ విధంగా దేవుని బిడ్డలైన మనమందరం కలిసి ఆ సర్వోన్నతుడైన దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి 2 చేతుల పైగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. నిజంగా మీ అందరూ అలా చేతులెత్తి స్తుతిస్తూ ఉంటే నాకు మీ అందరూ ఎలా కనిపిస్తుంది తెలుసా? దేవదూతలకు కనిపిస్తున్నారు. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, మరి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే మరి ప్రభు బల్ల కూడా ఉంది కాబట్టి బాప్తిసం తీసుకున్న ప్రతి వారు కూడా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనము తీసుకోవాలి. కాబట్టి వాక్యానుసారంగా మనం ప్రభు బల్లను సమీపిద్దాం. దానికి ముందుగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు అనుచరులలో బలార్జులు ఎవరనగా యోషే, బెషెమెతు అను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. పిల్లరా, అందరూ జాగ్రత్తగా ఆలకిద్దాం. ఎందుకంటే దేవుడు ఈ మాటను మరి ఇచ్చాడు కాబట్టి ఈ వాక్యం ద్వారా కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. వాక్యము చాలా జీవము కలిగింది. వాక్యము చాలా ప్రభావం కలిగింది. మనం చెప్పాలంటే ఎన్నో సమస్యలతో మనం వస్తాం. కొన్నిసార్లు కొంచెం స్త్రీలు సర్దుకండి అమ్మా, స్త్రీలు ముందుకు సర్దుకండి, ముందున్నవారు. ఎందుకంటే ప్రభు బల్ల కాబట్టి కొంతమంది వస్తుంటారు కాబట్టి ముందుకి రావాలి. ముందున్నవారు కొంచెం ముందుకు వస్తే వెనకున్నవారు వస్తారు. రావాలి. కాబట్టి దేవుని మాటలు మనం జాగ్రత్తగా మనం విందాం. దేవుని వాక్యం చాలా విలువైనది. దేవుని వాక్యం మనకెంతో అవసరమైనది. కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని వాక్యములో ఉన్నది. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. మన దేవుడు ఉన్నతమైన వాడు. ఏ సమస్యకైనా పరిష్కారం జరిగించగల దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రతి ఆదివారం కూడా మనము దేవుని వద్దకు రావాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, మీరు నా వద్దకు రండి, అప్పుడు నేను మీ వద్దకు వస్తాను. కాబట్టి మనము ఆయన వద్దకు వస్తే, మనము ఆయన సన్నిధికి వస్తే, అప్పుడు దేవుడు మన వద్దకు వచ్చి మన అవసరతలు తీరుస్తాడు, మన సమస్యలకు పరిష్కారం జరిగిస్తాడు, మనకు కావలసిన సహాయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి గొప్ప దేవునికి ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి మన వాక్యం యొక్క అంశం ఏమిటంటే, అందరూ జాగ్రత్తగా వినండి. వాక్యం యొక్క అంశం ఏమిటంటే, దావీదు అనుచరులలో బలార్జుడైన తక్మోనీయుడు. చెప్పండి. దావీదు అనుచరులలో బలార్జుడైన తక్మోనీయుడు. చూడండి, తక్మోనీయుడు అనే పేరుకు అర్థం ఏమిటంటే, నన్ను జ్ఞానవంతుని చేయదవు, నన్ను జ్ఞానవంతుని చేయదవు అని ఆ పేరుకు ఎందుకు అర్థం వచ్చిందంటే, ఓ దేవాది దేవా, నన్ను జ్ఞానవంతుడిగా చేసావయ్యా
నన్ను సంపద కలిగిన వాడిగా చేసావయ్యా, నన్ను ఒక బలవంతుడిగా చేసావయ్యా అని అర్థాలిచ్చే అర్థముతో ఈ పేరు మనకు కనిపిస్తుంది. అతని పేరు ఏం పేరంటే తక్మోనీయుడు. తక్మోనీయుడు అనే పేరుకు అర్థం ఏమిటంటే నన్ను జ్ఞానవంతునిగా చేయదువు. కాబట్టి దేవా, నీవే నన్ను జ్ఞానవంతుడిగా చేశావు అని ఆ అర్థమిచ్చే పేరు కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో మన వాక్యం యొక్క అంశం ఏమిటంటే దావీదు అనుచరులలో బలార్జుడైన తక్మోనీయుడు. కాబట్టి ఈ తక్మోనీయుడు అయిన ఇతడు చెప్పాలంటే దావీదు అనుచరులలో చాలామంది ఉన్నారు. అయితే చాలామందిలో ఇతడు చాలా ప్రాముఖ్యమైన వాడు. చీఫ్ గెస్ట్ అంటారు. చీఫ్ గెస్ట్ అంటే ముఖ్య అతిథి. చెప్పండి, ముఖ్య అతిథి. కాబట్టి ముఖ్య అతిథి ఏ విధంగా అయితే ఆ వ్యక్తిని గౌరవిస్తారో, ఆ వ్యక్తిని సన్మానిస్తారో, ఆ వ్యక్తికి ప్రత్యేకమైన సింహాసనాన్ని వేస్తారో, అదే రీతిగా దావీదు కూడా ఇతని పట్ల ఒక ప్రత్యేకమైన దృష్టి కలిగిన వాడిగా చూస్తున్నాం. దావీదు కూడా ఒక ప్రత్యేకమైన మనస్సు కలిగిన వాడిగా చూస్తున్నాం. అలా చూడడానికి కారణం ఏమిటంటే దావీదు యొక్క అనుచరుడు. చెప్పండి, దావీదు అనుచరుడు అంటే దావీదును అనుసరించిన వాడు. దావీదును అనుసరించడం అంటే దావీదులో ఏ లక్షణాలు ఉన్నాయో, దావీదులో ఏ గుణాలు ఉన్నాయో, దావీదులో ఏ స్వభావాలు ఉన్నాయో అదే రీతిగా నడుచుకున్నవాడు ఈ తక్మోనీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో అతడు బలార్జుడై యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు యుద్ధములు ఏం చేసేవాడంటే ఈ తక్మోనీయునే ముందు పెట్టేవాడు. ఎందుకంటే యుద్ధము చాలా నేర్పరి కలిగిన వాడు. కత్తి తిప్పడములో కానీ, ఈటి విసరడములో కానీ, డాలు పట్టుకునే విషయంలో కానీ, యుద్ధం ఎలా చేస్తే ఆ శత్రువును చంపగలం, యుద్ధం ఎలా చేస్తే ఆ శత్రువు మన చేతిలో సంహరించబడతాడు, యుద్ధం ఎలా చేస్తే ఆ వ్యక్తులను మనం చంపగలం, ఎలా వాటిమి ఉంది, కత్తి ఎలా తిప్పాలి, ఈట ఎలా తిప్పాలి, ఏమండి ఆ యొక్క డాలు ఎలా పట్టుకోవాలి, ఇటువంటి యుద్ధ అభ్యాసము కలిగిన వాడు ఈ తక్మోనీయుడు. కాబట్టి తక్మోనీయుడు అంత యుద్ధాభ్యాసం కలిగిన వాడు కాబట్టి, యుద్ధ నేర్పరి కాబట్టి, యుద్ధ చేయడానికి చాలా అవలీలగా అనుభవం కలిగిన వాడు కాబట్టి యుద్ధములో దావీదు ఎక్కడికి వెళ్ళా సరే ఇతన్నే ముందు వరుసలో పెట్టేవాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి, ఈ సామర్థ్యం, ఈ యుద్ధములో విజయం, 800 మందిని హతం చేసే ఆ కెపాసిటీ, ఆ శక్తి, ఆ సామర్థ్యం ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వద్ద నుండి అతనికి ఏ విధంగా సహాయం కలిగిందో, దేవుని సహాయం ద్వారా ఏ విధంగా అయితే ఆయన యుద్ధములో విజయాన్ని చూడగలిగాడో, అదే రీతిగా మన జీవితంలో కూడా అటువంటి విజయాన్ని చూడాలంటే, మన జీవితంలో కూడా అటువంటి విజయము ఎదుర్కోవాలంటే, దేవుని ద్వారా కొన్ని అద్భుతమైన కార్యాలు మనం చూడాలంటే, ఈ తక్మోనీయుడు అయిన ఈ వ్యక్తి ఆ యుద్ధములో విజయం పొందడానికి, ఆ యుద్ధములో గొప్ప గెలుపు చూడడానికి గల కారణం ఏమిటంటే దావీదును అనుసరిస్తూ వచ్చేవాడు. హల్లెలూయా. చెప్పండి, చెప్పండి, ఎవరిని? దావీదును అనుసరిస్తూ వచ్చేవాడు. దావీదు చెప్పాలంటే ఆత్మీయుడు. దావీదు అనే పేరుకు అర్థం ఏమిటంటే దేవుని చేత ప్రేమింపబడినవాడు అని దాని అర్థం. దావీదు అనే పేరుకు అర్థం ఏమిటంటే దేవుని చేత ప్రేమింపబడినవాడు అని దాని అర్థం. దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే ఏం జరిగినా సరే దేవునికి చెప్పకుండా ఏది కూడా చేసేవాడు కాదు. దేవుని చిత్తము లేకుండా ఏది జరిగించేవాడు కాదు. అందుకే దావీదంటే దేవునికి చాలా ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇతని జీవితంలో అంత గొప్ప విజయం చూడడానికి
ఇతని జీవితంలో అంత గొప్ప శక్తిని పొందుకోవడానికి, ఇతని జీవితంలో అంత గొప్ప బలాన్ని పొందుకోవడానికి ఏం కలిగి ఉన్నాడు అనేది చూస్తే ఒక 3 విషయాలు చూసి త్వరగా మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే మనకు ప్రభు బలం ఉంది కాబట్టి త్వరగా మనం ముందుకు వెళ్దాం. అయితే ఇతను ఎవరు అంటే దావీదు అనుచరుడు. చెప్పండి. దావీదు అనుచరుడు అంటే దావీదును చూస్తూ నడుచుకునేవాడు, దావీదును చూస్తూ నేర్చుకునేవాడు, దావీదులో ఉండే సుగుణాలు ఇతరులకు కూడా నేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దావీదులో ఏ సుగుణాలు ఉన్నాయి, దావీదులో ఏ మంచి లక్షణాలు ఉన్నాయి, దావీదులో ఏ మంచి గుణాలు ఉన్నాయి, వాటిని ఎలా ఇతను నేర్చుకున్నాడు అని మనం చూస్తే మొట్టమొదటిగా మనం చదువుకుందాం. మొదటిగా చదివిస్తే కీర్తనలు 5వ కీర్తన 1 నుండి 5 వచనాలు 3 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 5వ కీర్తన 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. యెహోవా నా మాట చెవిని పెట్టెము, నా ధ్యానం మీద లక్ష్యమించుము. అమ్మా అక్కడ చదువుతున్నారు, ఈసారికి నువ్వు ఆపే చదువమ్మా. నా రాజా, నా దేవ, నా ఆతధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ప్రియులరా, దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మొట్టమొదటిగా దావీదులో ఉండే ఆ మంచి సుగుణం ఏమిటి, దావీదులో ఉండే ఆ మంచి లక్షణం ఏమిటి అంటే ఈ 5వ కీర్తన రచించింది దావీదే రచించాడు. దావీదు రచించిన ఈ 5వ కీర్తనలో ఆ 1 నుండి 3 వచనాలు మనం చదివితే అక్కడ అంటున్నాడు, దేవా ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసి కాచియుందును అని చెప్పాడు. అంటే ఉదయ కాలము లేవగానే దావీదుకుండే అలవాటు ఏమిటంటే ప్రార్థన చేసే అలవాటు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మొట్టమొదటిగా మనకున్న అలవాటు ఏముండాలి? ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. మన బెడ్ మీద నుంచి లేవగానే మోకరించి ఏం చేయాలంటే ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. కొంతమంది బెడ్ టీ అలవాటు ఉంటుంది, కొంతమందికి బెడ్ కాఫీ అలవాటు ఉంటుంది, కొంతమంది వేడి నీళ్ళు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాట్లు అన్నిటికంటే ముందు ఏముండాలి? చెప్పాలి. కొంతమంది బెడ్ టీ తాగితే కానీ బెడ్ దిగరు, బెడ్ కాఫీ తాగితే కానీ వాళ్ళు బెడ్ కాలు కింద పెట్టరు. కానీ ఇవి కాదు ముఖ్యం. చెప్పాలి. ముఖ్యంగా మనం ఏం చేయాలి? ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాతే బెడ్ కాఫీ అయినా బెడ్ టీ అయినా వేడి నీళ్ళైనా ప్రార్థన చేసిన తర్వాతే అవి మనం తీసుకోవాలి. అలా చేయు, ఆ దినము నీ జీవితము చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటావు. నీ పనిలో విజయం కలుగుతుంది, నీ వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది, నీ జాబులో సంతోషం కలుగుతుంది, నువ్వు చేసే పని పాటల్లో దేవుని సహాయం ఉంటుంది, నీ ప్రయాణంలో క్షేమం ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళే విజయాన్ని చూస్తావు. ఎప్పుడో తెలుసా? మొదటి సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలిగితే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తెల్లవారు 3 గంటలకి 4 గంటలు చూస్తే కాకులు కావు 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 కావు, పిచ్చుకలు ఇతర పక్షులు కిలకిల 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 అరుస్తుంటాయి. మనం అనుకుంటాం వీటికి ఏమైనా పనిపాటు లేదా అనుకుంటాం. వాటి పనిపాట్లు కాదు, వాటి భాషతో దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ఓ దేవుడా, రాత్రంతా మమ్మల్ని కాపాడావు, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో మేము ఆహారం కొరకు బయటికి వెళ్తున్నాం. ఏ వేటగాడి కానీ, ఏ సింహాలు కానీ, ఏ పుల్లు కానీ ఆ బారిన పడకుండా మమ్మల్ని రక్షించు భగవంతుడా అని వాటి భాషతో ఏం చేస్తున్నాయి? దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. వాటికి ఉన్న బుద్ధి మనకు లేదు. అందుకే కొన్నిసార్లు దేవుడు పక్షులు చూసి నేర్చుకోండి అన్నాడు, చీమలు చూసి నేర్చుకోండి అన్నాడు, జంతువులు చూసి నేర్చుకోండి అన్నాడు. కారణం ఏంటంటే అవి ముందు లేవగానే ఏం చేస్తాయంటే వాటి భాషతో దేవుణ్ణి స్తుతిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో
ఏమండి మొట్టమొదటిగా తక్మోనీయుడైన ఈయన దావీదులో ఉండే సుగుణం ఏం నేర్చుకున్నాడంటే, దావీదు ఉదయకాల సమయంలో ఏ విధంగా అయితే లేచి ప్రార్థన చేస్తున్నాడో అదే రీతిగా ఈ తక్మోనీయుడు కూడా ఏం చేశాడంటే, దావీదులాగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే అలవాటును తన జీవితంలో అలవర్చుకున్నాడు. అందుకే ప్రియులారా, యుద్ధానికి వెళ్ళినా, యుద్ధ భూమిలోకి వెళ్ళినా, ఏ మైదానంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన చేయకుండా ఈయన వెళ్ళేవాడు కాదు. అందుకే తన జీవితంలో గొప్ప విజయాన్ని చూస్తూ ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా దావీదులో మనం ఏం చూస్తాం? ప్రార్థన. అయితే మనం ఏం చేస్తామంటే, ఏమండి మనకి అన్ని విధాలుగా బాగుంటే ప్రార్థన చేస్తాం, కానీ దావీదు అలా కాదు. చూడండి, ఒకసారి చూస్తే మొదటి సమూయేలు గ్రంథం త్వరగా చదువుకుందాం. మనం చదువుకుంటే మొదటి సమూయేలు గ్రంథం చక్కగా మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి మనం చదవగలిగితే అక్కడ వాక్యం చూస్తే, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 30 వచనాన్ని 31వ వచనాన్ని చదువుకుందాం. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళిరి. అతని యొద్ద ఉన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసెను. ప్రియులారా, ఈ మొదటి సమూయేలు గ్రంథం, దయచేసి 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 30 వచనాన్ని 31వ వచనం చూస్తే, ఇక్కడ దావీదు శ్రమల్లో ఉన్నాడు, దావీదు కష్టకాలములో ఉన్నాడు. చెప్పండి, ఎలాగున్నాడు దావీదు? కష్టకాలములో ఉన్నాడు. ఏంటండి కష్టం వచ్చింది అని మీరు అడిగితే అందరూ జాగ్రత్తగా వినండి. ఏం జరిగిందో తెలుసా? దావీదు కుమారుడైన అబ్షాలోము ఏం చేశాడంటే, ఏమంటే పదవి దాహం కలిగి, అధికార దాహం కలిగి, నేను కూడా రాజును అయిపోవాలి అని చెప్పి ఒకరోజున దావీదు వద్దకు వెళ్ళి, తండ్రి, నేను గెషూరు అనే ప్రాంతంలో ఉండేటప్పుడు నేను దేవునికి మొక్కుబడి చేసుకున్నాను. ఇప్పుడు ఆ మొక్కుబడిని చెల్లించడానికి నేను హెబ్రోను అనే ప్రాంతానికి వెళ్తాను అని అబ్షాలోము దావీదు దగ్గర అడిగినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే దావీదు ఏం చేశాడో తెలుసా? నా కుమారుడా, నువ్వు క్షేమముగా వెళ్ళు అని చెప్పి దావీదు తన కుమారుడైన అబ్షాలోముని హెబ్రోను అనే ప్రాంతానికి పంపించాడు. అందరూ జాగ్రత్తగా వినండి, ఏం జరిగిందో తెలుసా? అప్పుడు అబ్షాలోము ఆ ఉన్న కోరిక ఏమిటంటే, నేను కూడా ఇశ్రాయేలుకి రాజునవ్వాలి అని అధికార దాహముతో ఉన్నాడు, పదవి దాహముతో ఉన్నాడు. చెప్పాలంటే దావీదుకి పెద్ద కుమారుడు ఎవరంటే అబ్షాలోమే. ఇంకా అమ్నోను ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు. వీళ్ళందరికంటే పెద్దవాడు ఎవరంటే అబ్షాలోమే. కాబట్టి దావీదు తదనంతరం ఆ పదవి ఎవరికి వెళ్తాది? దావీదు తర్వాత రాజ్యస్థానం ఎవరికి వెళ్తాది? దావీదు తర్వాత రాజుగా ఎవరు నియమితులు అవుతారు? అబ్షాలోమే అవ్వాలి. కానీ తొందరపడిపోయాడు. అది తర్వాత నా తండ్రి తర్వాత నాకు ఆ స్థానం రావాలి అనుకోకుండా మధ్యలోనే ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే ఆ హెబ్రోను అనే ప్రాంతానికి వెళ్ళాడో, హెబ్రోను ప్రాంతానికి వెళ్తూ ఏం చేశాడంటే, తనతో పాటు జ్ఞానం కలిగిన వారిని ఒక 200 మందిని తీసుకొని వెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ బలి అర్పించాడు. హెబ్రోను ప్రాంతంలో బలి అర్పిస్తుండగా వారితో ఒక మాట చెప్పాడు, ఇదిగో ఇప్పుడు హెబ్రోను ప్రాంతంలో బాకానాదం చేయండి, ఎందుకంటే అబ్షాలోం రాజు అని చెప్పి ఈ హెబ్రోను ప్రాంతంలో మీరు బాకానాదం చేయండి అని చెప్పి ఆ 200 మందికి ఆజ్ఞాపించాడు. అంత మాత్రమే కాన్, దావీదు దగ్గర ఓ నమ్మకమైన మంత్రి అనేవాడు ఉన్నాడు. ఆ మంత్రి పేరు ఏమిటంటే అహీతోపేలు. చెప్పండి, అహీతోపేలు ఆలోచన ఎలా ఉంటుందంటే,
దేవుడు చెప్పిన ఆలోచనలాగా ఉంటుంది, దేవుడు చెప్పిన మాటలాగా ఉంటుంది. ఒక్కసారి అహీతోపెలు ఒక ప్లాన్ చెప్తే ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది, కానీ ఆ ప్లాన్ అటర్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉండదు. అంత జ్ఞానం కలిగిన వాడు, అంత తెలివి కలిగిన వాడు ఎవరు? ఇక్కడే ఉన్నారా? ఇక్కడ లేని వారు ఒకసారి అల్లు చెల్లింది హల్లెలూయా. అబ్బబ్బబ్బబ్బా. ఏమండి, విశ్వాసులు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తాబేలాగా వస్తారట. ఎలాగా? వస్తామా, రామా, రావాలా వద్దా అనుకో తాబేలాగా వస్తారట. ఆమేన్ అనగానే ఏమండి చెప్పాలంటే ఎలాగ పరిగెడతారంటే కుందేలే పరిగెడతారట. కుందేలులాగా. ఎలాగా? కుందేలు చెంగున ఎగురుకుంటూ పారిపోతున్నట్లుగా. ఏమంటే ఎగురుకుంటూ పారిపోతారు కొంతమంది. ఎప్పుడు? ఆరాధన అయిపోయిన తర్వాత. మరి ముందు రావడం అంటే వద్దామా, రామా, రావాలా వద్దా అన్నట్టుగా వస్తారట. అలాగ ఉండకూడదు. మనం దేవుని మందిరికి ఎలా రావాలి? కుందేలులాగా రావాలి. చెప్పాలా? వెళ్ళేటప్పుడు తాబేలు అబ్బా మరి కాసేపు చెప్తే బాగున్నావు, మరి కాసేపు వాక్యం పొడిగిస్తే బాగున్నావు అనుకొని వెళ్దామా లేదా అన్నట్టు తాబేలులాగా వెళ్ళట. అయిపోయిన తర్వాత అలా ఉంటే మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జ్ఞానం కలిగిన వాడు, చాలా తెలివి కలిగిన వాడు ఈ అహీతోపెలు. ఒక్కసారి ఆలోచనిస్తే అది చెడగొట్టే అవకాశం ఉండదు. ఒక్కసారి ప్లాన్ చెప్తే ఆ ప్లాను అటర్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉండదు. అంత జ్ఞానం కలిగిన వాడు, అంత తెలివి కలిగిన వాడు. దావీదు రాజుగా ఉంటే ఈ అహీతోపెలు మంత్రిగా ఉండేవాడు. కాబట్టి మంత్రిగా ఉండి దావీదుకి చక్కటి ఆలోచనలు చెప్పేవాడు. అయ్యా, ఇదిగో మన రాజ్యం బాగా ఉండాలంటే, ప్రజలందరూ మన అందుబాటులో ఉండాలంటే, ప్రజలందరూ మన వైపు తిరగాలంటే ఈ పథకం పెడితే బాగుంటుంది, ఈ పని చేస్తే బాగుంటుంది, ఈ సేవ చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఈ విధంగా అన్ని విధాలుగా సదుపాయం కలిగిస్తే బాగుంటుంది అని దావీదుకి మంత్రిగా ఉన్న అహీతోపెలు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు చెప్పేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే అప్పుడు అబషాలోము అనుకున్నాడు. ఏమనుకున్నాడో తెలుసా? ఇదిగో నేను మరలా రాజ్యాన్ని ప్రారంభిస్తున్నాను కాబట్టి నాకు మంత్రిగా, నాకు కుడిభుజంగా అహీతోపెలు ఉండాలి. కాబట్టి ఆ అహీతోపెలును గిలో అనే ప్రాంతం నుండి అతన్ని తీసుకొచ్చినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. అయితే అహీతోపెలు రాగానే ఈ విధంగా చెప్పాడు, నేను ఇదిగో అహీతోపెలు హెబ్రోను అనే ప్రాంతానికి వచ్చాను. ఇక నేను రాజ్య ప్రారంభన చేయబోతున్నాను, రాజ్య స్థాపన చేయబోతున్నాను అని చెప్పగానే అయితే ఒక ఆలోచన చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? అందరూ జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా నువ్వు రాజ్యం పరిపాలన చేయాలంటే ముందు నీ తండ్రి దృష్టిలో నువ్వు అసహ్యుడిగా కనిపించాలి, నువ్వు నీచుడిగా కనిపించాలి, నువ్వు భ్రష్టుడిగా కనిపించాలి. అయితే నేను ఏం చేయాలి? నా తండ్రి దృష్టిలో నేను అసహ్యుడిగా కనిపించాలంటే, నా తండ్రి దృష్టిలో నేను భ్రష్టుడిగా కనిపించాలంటే నేనేం చేయాలంటే, నీ తండ్రికి ఉపపత్రులు ఉన్నారు, ఆ ఉపపత్రులను బలవంతంగా పాడు చేస్తే ఆ వార్త నీ తండ్రి అయిన దావీదుకి వెళ్తుంది. అప్పుడు నీ తండ్రి అయిన దావీదు తెలుసుకొని, అయ్యో నా ఉపపత్రులను పాడు చేశాడా అని చెప్పి నీ మీద నీ తండ్రికి అసహ్యం కనిపిస్తుంది, నీ తండ్రి నీ మీద చెడు అభిప్రాయం వస్తుంది. అప్పుడు ప్రజలందరినీ కూడా నువ్వు రాజుగా, ప్రజలందరికీ రాజుగా ఉండి చక్కటి పరిపాలన చేయొచ్చు అని చెప్పి ఈ చెడు ఆలోచన, ఈ చెడు తలంపులు అబషాలోముకి మంత్రి అయిన అహీతోపెలు చెప్పడం జరిగింది. దయచేసి బాగా గమనించండి, చూడండి. చెడు ఆలోచన, చెడు ప్లాన్ ఎలాంటిదంటే విషయం లాంటిది. చెప్పండి, చెప్పాలి. ఎలాంటిది? విషయం లాంటిది. మనం చెప్పే చెడు ఆలోచన, మనం ఇచ్చే చెడు ప్లాన్ వారి జీవితం నాశనం చేసేస్తుంది పిల్లరా. కాబట్టి మనం ఇచ్చేది అలా ఉండకూడదు. ఎలాంటిది ఇవ్వాలంటే ఏదైనా మనం ఆలోచన చెప్తే ఔషధంలాగా ఉండాలి. చెప్పండి, ఔషధం అంటే రోగాన్ని బాగు చేసే మందు, రోగానికి ఆరోగ్యం ఇచ్చే మందు.
కాబట్టి మనం ఇస్తే ఆలోచన ఎలాగా ఉండాలంటే మంచి ఆలోచన ఉండాలి. మనం ఇచ్చే ఆలోచన వారి జీవితం క్షేమముగా ఉండాలి. మనం ఇచ్చే ఆలోచన వారి కుటుంబం కట్టబడినట్లుగా ఉండాలి. మనం ఇచ్చే ఆలోచన వారు వ్యాపారం అభివృద్ధి పొందినట్లుగా ఉండాలి. మనం ఇచ్చే ఆలోచన వారు అభివృద్ధి కలిగి ఉండాలి. అలాంటి ఆలోచన ఇవ్వాలి. కానీ ఈ అహీతోపు లాంటి ఏమంటే చెడు ఆలోచన మనం ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదు. హల్లెలూయా. ఆ విధంగా అహీతోపెలు అబ్షాలోముకి ఇచ్చిన ఆలోచన బట్టి చివరికి ఏమైందో తెలుసా? దావీదు వైపు కూడా బలార్జులు ఉన్నారు. దావీదు సామాన్యుడేం కాదు. చెప్పాలంటే దావీదు ఒక దెబ్బకి తన కుమారుడైన అబ్షాలోము చంపగలడు, కత్తి తిప్పగలడు, ఈటె విసరగలడు, డాలు పట్టుకోగలడు, అవలీలగా మల్ల యుద్ధం కూడా చేయగలడు. మల్ల యుద్ధం అంటే కత్తులు లేకుండా, ఈటెలు లేకుండా, డాలు లేకుండా చేతులతో ఒక గుద్ది చంపగలడు. అంత సామర్థ్యత కలిగిన వాడు ఈ దావీదు. హల్లెలూయా. అయితే కొడుకుని ఏం అనకుండా, కొడుకు మీద తిరుగుబాటు చేయకుండా, కొడుకు మీద ఉన్న ప్రేమను బట్టి ఏం చేశాడంటే తన అనుచరులు తీసుకొని ఏమంటే ఒలీవ కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ దేవుని సన్నిధిలో దావీదు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నా దగ్గర నమ్మకంగా ఉన్న మంత్రి అయిన ఈ అహీతోపెలు చెడు ఆలోచన ఇచ్చి నా కుమారుడైన అబ్షాలోమును పాడు చేస్తున్నాడు తండ్రి. దయచేసి వాడి ఆలోచనలు చెడగొట్టు ప్రభు అని ఆ కష్టకాలంలో, ఆ కన్నీటి బాధల్లో, ఆ శ్రమకాలంలో దావీదు ఒలీవ కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తల్లి, కష్టములో ఉన్నావా? సహోదరుడా, బాధల్లో ఉన్నావా? నువ్వు అనుకున్నది ఏమీ జరగలేదా? నీ వ్యాపారంలో అభివృద్ధి లేదా? నీ ఉద్యోగంలో సరైన జీతం రావటం లేదా? నువ్వు అనుకున్నవన్నీ అటర్ప్లాప్ అయిపోతున్నాయా? అయితే ఇదిగో దావీదులాగా నీవు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజున నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కష్టాలు ఎక్కువైపోతున్నప్పుడు ఏం చేస్తామంటే ప్రార్థన మీద మనస్సు రాదు. ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడు ఏం నాకు సహాయం చేశాడు అని చెప్పి ప్రార్థనే మానేస్తాం మనం, కష్టాలు ఎక్కువైపోతే. కానీ దావీదుకున్న అలవాటు ఏమిటో తెలుసా? కష్టాలు ఎక్కువైపోతున్న కొలది ఇంకా ప్రార్థన ఎక్కువ చేస్తూనే ఉంటాడు. బాధలు ఎక్కువైపోతున్న కొలది ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. శత్రువులు ఎక్కువైపోతున్న కొలది ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అటువంటి మంచి లక్షణం కలిగిన వాడు, అటువంటి మంచి సుగుణం కలిగిన వాడు ఈ దావీదు. హల్లెలూయా. దావీదు అనుచరుడైన ఈ తక్కువనీయుడి కాడ ఏం చేశాడంటే దావీదు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడో అదే రీతిగా ఈ తక్కువనీయుడు కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దయచేసి బాగా గమనించవలసిన విషయం, ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. ఒకవేళ అనుకున్న సమయంలో జవాబు రాకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలైనా, కొన్ని నెలలైనా నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు ఏదో ఒక రోజు జవాబు అనేది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మీకు తెలుసా సంగతి? యాకోబు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక కళ చూశాడు. ఏమిటి ఆ కళ అంటే పొడిగాటి నిచ్చెన కనిపించింది. ఆ నిచ్చెన మీద నుండి ఒకవైపు నుండి దేవదూతలు పైనుండి కిందకి దిగుతున్నారు, ఒకవైపు నుండి దేవదూతలు కింద నుంచి పైకి ఎక్కుచున్నారు. పైకెక్కే దేవదూతలు ఏమిటో తెలుసా? ఈ భూమి మీద భక్తులు చేసే ప్రార్థనలు తీసుకొని దేవుని సన్నిధికి వెళ్తారు. ఏమంటే పైనుండి కిందకి వచ్చే దేవదూతలు ఏం చేస్తారో తెలుసా? మనం చేసే ప్రార్థనలకు వారు జవాబులు తీసుకొని వస్తారు. హల్లెలూయా. అంత గొప్ప కార్యము దేవుడు జరిగించాలంటే దావీదులాగా, ఈ తక్కువనీలాగా మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అనే సత్యాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు నేర్పించాడు. కాబట్టి ఈ తక్కువనీయుడు తన జీవితంలో ఆ గొప్ప విజయం పొందడానికి మొట్టమొదటిగా దావీదు నుండి సుగుణాన్ని ఏం నేర్చుకున్నాడంటే ప్రార్థన. రెండవది ఏం నేర్చుకున్నాడు? ప్రార్థన కోసం ఇంకా చాలా రెఫరెన్స్ ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు కాబట్టి 5-10 నిమిషాల్లో ముగించుకొని ప్రభు బలలోకి మనం వెళ్దాం. రెండవది ఏం చేశాడో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. త్వరగా దావీదు నుండి రెండో సుగుణం ఏమిటో మనం చూద్దాం. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ప్రియులరా, రెండవది ఈ తక్కువనీయుడు దావీదులో ఏం చూస్తాడంటే సుబుద్ధి. చెప్పండి,
చెప్పాలి. ఏ బుద్ధి? సుబుద్ధి అంటే మంచి బుద్ధి. ఏంటండి? చూడండి, ఎవరైనా ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇవ్వాలంటే వాళ్ళు అడుగుతారు, బుద్ధిమంతుడేనా, సుబుద్ధి కలిగిన వాడేనా అడుగుతారు. కాదండి, దుర్బుద్ధి కలిగిన వాడు అంటే ఇస్తారా? అమ్మా, మీరు ఇచ్చేటట్టు ఉన్నారు, మీరు అలాంటి వాడికి ఇచ్చేటట్టు ఉన్నారు మీరు, అందుకే అంటున్నారు. కాబట్టి ఎవరు కూడా దుర్బుద్ధి కలిగిన వాడికి చెప్పాలి. ఈ అబ్బాయి చాలా మంచోడు అని ముందు అంటారు. ఎవరంటారు? ఈ అబ్బాయి చాలా మంచోడండి, అసలు మందు దగ్గరికి వెళ్ళడండి, అసలు సినిమాలు చూడండి, ఏ వ్యసనం లేదండి, గుడ్ పర్సన్ అంటారు. ఏమంటారు? గుడ్ పర్సన్ అంటే మంచి వ్యక్తి అంటారు. పెళ్ళైపోయిన తర్వాత నెల రోజుల తర్వాత అసలు రొమ్ము కనిపిస్తుంది. మందు తాగొస్తాడు, సిగరెట్లు కాలుస్తాడు, పానపొరకు వేస్తాడు, పేకాట ఆడుతాడు, సినిమాలకి వెళ్తాడు, ఫ్రెండ్స్తో జులాయిగా తిరుగుతాడు, లేనిపోయిన వ్యసనాలన్నీ కూడా కనిపిస్తాయి. అప్పుడు అనుకుంటుంది, ఎవరు బాబు నేను మోసపోయాను అనుకుంటుంది. అప్పుడు ఏమంటుంది? చెప్పండి. కాబట్టి ఎవరు పడతాలకి ఇచ్చేకండి పిల్లల్ని, తర్వాత చాలా ఇబ్బందులు పడాలి. కాబట్టి ఆచితూచి అడుగులు వేసి చేయాలి మనం. ఏమంటే ఆత్మీయ సంఘ కాపరితో సంప్రదించి, అయ్యా ఈ పలానా వ్యక్తి మేము అనుకుంటున్నాం ఆత్మీయుడేనా, పలానా వ్యక్తి అనుకుంటున్నాం ఆత్మీయురాలేనా అని సంప్రదించి మనం చేస్తే అది మనకు ఆశీర్వాదం. అలా కాకుండా ఎవరో చెప్పారని మనం ముందుకు అడిగేసిస్తే తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు సుబుద్ధి కలిగిన వాడు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వాడు. మంచి బుద్ధి అంటే ప్రియులరా, ఎవరికైనా సహాయం చేసే మనసు, ఎవరినైనా మంచిగా పొగిడే మనసు, ఎవరికైనా దాతృత్వం చేసే మనసు, ఎవరికి కీడి చేసేవాడు కాదు, ఎవరికి హాని చేసేవాడు కాదు, మాట వల్ల కూడా ఎవరికి బాధ కలిగించేవాడు కాదు. ఎవరు? దావీదు. ఎందుకంటే సుబుద్ధి కలిగిన వాడు. అందుకే సుబుద్ధి కలిగిన వాడు కాబట్టి దేవుడే అతనికి తోడుగా ఉన్నాడట. దేవుడు నీకు తోడుగా ఉంటే అన్ని విషయాలు కూడా నీకు విజయమే. దేవుడు తోడుగా ఉంటే నీకు అన్ని విషయాల్లో కూడా అద్భుతంగా కార్యాలు జరుగుతాయి. దేవుడు తోడుగా ఉండాలంటే నీలో ఏముండాలి? సుబుద్ధి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో దావీదులో ఏ సుబుద్ధి ఉందో అదే రీతిగా ఈ తక్మోనీయుడు కూడా అదే సుబుద్ధిని నేర్చుకోవాలి. నేను అతనిలాగా జీవించాలండి అని అనుకోవాలి అందరూ. నేను జీవిస్తే అతనిలాగే జీవించాలండి, నేను జీవిస్తే ఆమెలాగే జీవించాలండి అనుకోవాలా? అతడా చీచి అతనిలాగా నేను ఉండకూడదండి, లేక ఆమెలాగా నేను ఉండకూడదండి అనే సాక్ష్యం మనకి రాకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు సుబుద్ధి కలిగిన వాడు. ఆ ప్రాంతం ఉండే ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, మేము కూడా దావీదులాగా సుబుద్ధి కలిగి ఉండాలి అని వాళ్ళు అనుకుండేవారు. అటువంటి మంచి సుగుణం కలిగిన దావీదు ఏమంటే అనుచరుడైన ఈ తక్మోనీయుడు కూడా ఏం చేశాడంటే అదే సుబుద్ధిని కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంకొక ఆమెను మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము, దయచేసి బాగా గమనించండి. అదే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. త్వరగా. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయలు. ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండే. చాలమా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఎలాంటిదంటే అబిగయలు, ఈమె సుబుద్ధి కలిగింది. చెప్పాలంటే చాలా భక్తి కలిగింది. భర్త అయితే భక్తిహీనుడు, తన పేరు నాబాలు. బైబిల్ అంటుంది మొరటివాడు, ఏమీ తెలియనివాడు. కానీ భార్య ఎలాంటిదంటే సుబుద్ధి అంటే మంచి భక్తి కలిగింది. భక్తి కలిగిన ఆమె చక్కగా కుటుంబాన్ని కట్టుకుంది, చక్కగా కుటుంబాన్ని నడిపించుకుంది. భర్తను కూడా చాలాసార్లు భక్తి మార్గంలో నడిపించాలని అనుకుంది. కానీ ఆమె మాట అతడు వినేవాడు కాదండి. దయచేసి బాగా గమనించండి. అయినా సరే ఆ ప్రాంతంలో ఏమంటే కర్మేలు అనే ప్రాంతంలో మంచి సాక్ష్యం కలిగిన ఆమెగా మనం చూస్తున్నాం. సరే, భర్త ఎలాగుంటే ఏమోలండి, ఆమె మాత్రం చాలా గుణవతండి, ఆమె చాలా సుబుద్ధి కలిగిందండి, ఆమె చాలా మంచిదండి
ఆమె వల్లే ఆ కుటుంబం కట్టబడుతుందండి, ఆమె వల్లే ఆ కుటుంబం దేవుడు దీవించాడండి, ఆమె చేసిన భక్తి వల్లనే ఆ కుటుంబం అలా అభివృద్ధిలోకి వస్తుందండి అని ఊరు ప్రజలందరూ కూడా ఆమె గురించి గొప్ప గొప్పగా పొగుడుతుండేవారు. హల్లెలూయా, హల్లెలూయా. వాడి సుబుద్ధి అంటే అంత గొప్ప ఏమంటే కార్యం ప్రియులరా. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో చూడండి, దావీదు సుబుద్ధి కలిగిన వాడు, తక్మోనీయుడు కూడా సుబుద్ధి కలిగిన వాడు, ఈ అబిగైల్ కూడా సుబుద్ధి కలిగిన వ్యక్తి. ఈరోజు వాక్యం వింటున్న మనలో కూడా అలాంటి మంచి సుగుణం ఉందా? మనం అలా మంచిగా మన జీవితాన్ని కట్టుకుంటున్నామా? ఒకవేళ ఎన్ని ప్రసంగాలు మనం విన్నా మన జీవితాలు పాతగానే ఉన్నాయా? మన జీవితం మారకుండా మనం లోకానుసారంగా జీవిస్తున్నామా? అలా జీవిస్తే దేవుడు నిన్ను చూసి, పరలోకంలో చూసి దేవుడు బాధపడతాడు, దేవుడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడో తెలుసా? నేను ఇతని కొరకు దెబ్బలు తిన్నాను, నేను ఈమె కొరకు దెబ్బలు తిన్నాను, నా రక్తాన్ని కార్చాను, నా శరీరాన్ని చిత్రవద చేసుకున్నాను, అయినా సరే ఇంత త్యాగం చేసినా సరే ఇతనిలో ఈమెలో సరైన మార్పు లేదని చెప్పి పరలోకంలో దేవుడు నిన్ను చూసి ఏం చేస్తాడంటే ఏడుస్తూ ఉంటాడు. దయచేసి బాగా గమనించండి. మనం ఏదైనా పొరపాటు చేస్తే మనకు తెలియదు, కానీ ఆయన గాయాల్లో వేలు పెట్టి రేపునంత బాధట. చూడండి, ఒకవేళ ఫస్ట్ దెబ్బ తగిలితే, గాయమైతే అంత పెద్ద బాధ అనిపించదు, కానీ ఒకవేళ గాయం మానిపోయిన పరిస్థితిలో మళ్ళీ ఏదైనా దెబ్బ అదే స్థలంలో తగిలితే దానికి మించిన బాధ ఇంకేది ఉండదు. అంత బలమైన బాధ అన్నమాట. కాబట్టి అలాగా ఏదైనా చేయరాని పొరపాట్లు మనం చేస్తే ఆయన గాయాలు రేపిన వారం అవుతామట. ఆయన గాయాలు రేపితే ఎంత బాధ చూడండి. దేవుణ్ణి బాధ పెట్టేవారిగా మనం ఉంటాం. దయచేసి అలా ఉండకూడదా? దావీదులాగా సుబుద్ధి కలిగి, అబిగైలాగా సుబుద్ధి కలిగి, తక్మోనీలాగా సుబుద్ధి కలిగి మనం నడుచుకుంటే దేవాది దేవుడు మనకి ఏ సహాయం కావాలన్నా దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి సహాయం కొరకు, ఏదైనా అవసరం తీరడం కొరకు నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నీ చెప్పులు అరిగిపోవక్కర్లేదు, నువ్వు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి ప్రయాసపడక్కర్లేదు. నువ్వు ఖచ్చితంగా దావీదు లాంటి సుగుణాలు, ఈ తక్కువ సుగుణాలు నువ్వు జరిగించగలిగితే నీకేది కావాలన్నా దేవుడే నీ వద్దకు సహాయాన్ని పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఒకటి దావీదులున్న సుగుణం ఏమిటంటే ప్రార్థన. రెండవది దావీదులున్న సుగుణం ఏమిటంటే సుబుద్ధి. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే దావీదులో కొన్ని వందల సుగుణాలు ఉన్నాయి, కానీ అవన్నీ ధ్యానించడానికి మనకు సమయం లేదు. కాబట్టి మరొక మాట చెప్పి నేను వెంటనే ముగించేస్తాను. చూద్దాం, బైబిల్లో మనం చదువుకుందాం. అదే మొదటి సమూయేలు పిల్లల 18వ అధ్యాయము 30 వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిష్తీయులు సర్దారులు వారు బయలుదేరినప్పుడల్లా దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులు అందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. ఈ మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 30 వచనం మనం చూస్తే ఈ మాటలో మనకి ఏం కనిపిస్తుందంటే దావీదులో బహు వివేకము. చెప్పండి, బహు వివేకము. మూడవ దావీదులో ఏం చూస్తున్నాం? బహు వివేకము. వివేకం అనేది చాలా గొప్ప సంగతి. అందుకే యేసు ప్రభువే మాట్లాడుతూ చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. అందరూ చూడాలి బైబిల్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మలను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండుడి. చూడండి, వివేకం కొరకు యేసు ప్రభు మాట్లాడుతూ ఎవరిని చూపించాడంటే పామును చూపించాడు. అందరూ వినాలి. ఎవరిని చూపించాడు? పామును చూపించాడు. ఎందుకంటే పాము చాలా వివేకంగా ఉంటుంది. ఆ పాము వెళుతున్నప్పుడు ఎవరైనా మనుషులు శబ్దం వింటే, చూడండి, పాము గట మనకంటే వినికుడు ఎక్కువట. మనకంటే అది కొంతమంది అంటారు, ఆ వ్యక్తికి పాము చెవులండి అంటారు. మీరు విన్నారా ఈ మాట? ఆ వ్యక్తికి పాము చెవులండి అంటారు. అంటే అర్థం ఏంటి? వినికుడు ఎక్కువ అని అర్థం.
కాబట్టి పాముకి వినికుడు ఎక్కువ కాబట్టి ఏం చేస్తంటే, ఒకవేళ మనుషులు ఆ జాడ వచ్చినట్లయితే, ఆ మనుషులు జాడ వచ్చినప్పుడు ఏం చేస్తంటే ఆ ముళ్ళ తుప్పల్లో ఏం చేస్తా, జాగ్రత్తగా తను కాపాడుకుంటుంది. ఎవరు లేని సమయంలో మళ్ళీ ముందుకి ప్రయాణము చేస్తుంది. అదేమంటారంటే వివేకము. చెప్పండి, చెప్పాలి. వివేకము, బహు వివేకము కలిగిన వాడు దావీదు. బహు వివేకం కలిగిన దావీదులో ఉన్న సుగుణాన్ని ఈ తక్మోనీయుడు కూడా ఏం చేశాడు, నేర్చుకున్నాడు. అదే రీతిగా ఈరోజు మనము కూడా వివేకం అనేది చాలా కావాలి. ఎందుకో తెలుసా? ఏమండి, సాతాను యొక్క ఆయుధం ఏమిటంటే పాపము. చెప్పండి. కాబట్టి ఆ పాపములో ఆ పాపాన్ని తప్పించుకోవడానికి మనకేం కావాలి? వివేకము కావాలి. చూడండి, ఒక వ్యక్తి ఎలా తప్పించుకున్నాడో చూద్దాం. పాపాన్ని ఎలా తప్పించుకున్నాడో అది వివేకం అంటారు. చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా. అప్పుడు ఆమె తన వస్త్రం పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని దూరంగా పారిపోయాను. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఈ ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ యోసేపు కనిపిస్తున్నాడు. యోసేపులో ఏం కనిపిస్తుందంటే వివేకము. చెప్పండి, వివేకము. కాబట్టి వివేకం కనిపిస్తుంది. కాబట్టి ఆ పోతీఫర్ భార్య పాపం చేయమని తను బలవంతం చేసినప్పుడు యోసేపు ఏం చేశాడంటే వివేకంతో తప్పించుకొని దూరంగా పారిపోయాడు. అది వివేకం. కాబట్టి ఈరోజు సాతాను యొక్క ఆయుధం ఏమిటి? పాపము. నిన్ను ఏ విధంగానే సరే నరకానికి తీసుకువెళ్ళాలని. చూడండి, నరకము అనేది దేవుడు మనుషుల కొరకు చేయలేదు. అందరూ వినండి, నరకం అనేది దేవుడు మనుషుల కొరకు చేయలేదు. ఎవరి కొరకు నరకాన్ని సృష్టించాడంటే సాతాను కొరకును వాని అనుచరుల కొరకును నరకాన్ని దేవుడు సృష్టించాడు. అయితే సాతాను ఏం చేస్తాడో తెలుసా? వాడొక్కడే కాకుండా, వాడు అనుచరులు కాకుండా ఈ భూమి మీద ఎవరైతే ఉన్నారో మానవులందరినీ కూడా వలవేసి లాగి వాడు కూడా వీళ్ళందరినీ ఎక్కడ తీసుకువెళ్ళని? నరకానికి తీసుకువెళ్ళాలని చాలా ప్లాన్తో ఉన్నాడు. కాబట్టి ఈ కడవరి దినాల్లో అపవాది ఉన్నాడు భూమి మీద. అపవాది ఉన్నాడు. ఎందుకంటే వాడి కాలం కొంచెమే ఉంది కాబట్టి వాడు గర్జించిన సింహం వలె ఎవరు మింగుదని చెప్పి భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎంతవరకు ఉంటాడండి అని అడిగితే అందరూ జాగ్రత్తగా వినండి. ఒకరోజున యేసు ప్రభులు వారు పరలోకము నుండి మధ్యాకాశానికి వస్తారు. ఇప్పుడు మధ్యాకాశములో సాతాను సింహాసనం వేసుకున్నాడు. వాడు అనుచరులు సాతాను ఎక్కడున్నారంటే ఇప్పుడు మధ్యాకాశంలో ఉన్నారు. చెప్పండి, ఎక్కడున్నారు? మధ్యాకాశంలో ఉండి ఏం చేస్తాడంటే భూమి మీద ఎవరిని పాడు చేయాలో, ఎవరిని పాపములో నెట్టాలో, ఎవరిని పతనం చేయాలో ప్లాన్ వేసుకొని వాడు అనుచరులు అక్కడ పంపిస్తాడు. వాళ్ళు వచ్చి వాళ్ళు దూరిపోగానే వెంటనే వాడు మందు షాప్కి వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? ఇక్కడ నేను వెళ్ళనండి అని దేవుని దగ్గర ఎంతో మొక్కుబడి చేసుకుంటాడు. ఆదివారం దేవుని మందిరం ఉండి నేను పరిశుద్ధంగా ఉండాలని ఇక్కడ ప్రభు దగ్గర సమర్పణ చేసుకుంటాడు. ఈ అడుగు కాస్త బయట పెట్టగానే వాడు వచ్చి దూరిపోయి ఎక్కడ తీసుకెళ్తాడు? తిన్నగా బ్రాందీ షాప్కి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి సాతాను అనుచరులు ఏం చేస్తారంటే దేవుని బిడ్డలైన మనలను పాపములో పడివేయడానికి చాలా ప్లాన్లు వేస్తారు. వాడి సింహాసనం ఎక్కడ ఉందంటో తెలుసు, ఇప్పుడు మధ్యాకాశంలో ఉంది. వాడి అనుచరులు భూమి మీద తిరుగుతూ ఉన్నారు. ఎందుకు తిరుగుతున్నారంటే దేవుని బిడ్డలను పాడు చేయాలని, దేవుని బిడ్డలను పాపములో పడవేయాలని. ఇలా ఉంటున్నప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభుల వారు పరలోకము నుండి ఈ మధ్యాకాశానికి వస్తారో వెంటనే వాడిని భూమి మీదకి తోసేస్తారు. ఎప్పుడైతే భూమి మీద తోసేస్తాడో వాడు భూమి మీదకి వచ్చేస్తాడు. అప్పుడు యేసు ప్రభు మధ్యాకాశంలో ఉండి ఒక దూత చేత బోర బోధిస్తాడు. అదే రహస్య రాకడ. చెప్పండి, అది కేవలము ఎవరైతే ప్రభు రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే వినపడుతుంది. నామకార్థ క్రైస్తవులకు వినపడదు. ఆదివారం వచ్చి అలవాటుకి వెళ్ళిపోయిన వాళ్ళకి వినపడదు. లోకానుసారంగా జీవించే వాళ్ళకి వినపడదు. పాపములో జీవించే వాళ్ళకి వినపడదు. అలాంటి వాళ్ళకి ఎవరికి ఆ శబ్దం వినపడదు. ఎవరికి వినపడదు అంటే ఈ లోకం మాకొద్దు, ఎప్పుడు ప్రభు వస్తాడా, ఎప్పుడు ప్రభుని కలుసుకుంటామా, ఎప్పుడు మేము పరలోకం వెళ్ళిపోతామా అనే మనస్సు, పరలోకం మీద ధ్యాస, పరలోకం మీద ఆలోచన ఎవరికైతే ఉంటుందో ఆ శబ్దం వారికి మాత్రమే వినబడుతుంది.
దాని అందుకే రహస్య రాకడ అని చెప్పారు. రెండవ రాకడ అంటే ఈ రాకడ కాదు, ఇది రహస్య రాకడ. ఎప్పుడు రెండవ రాకడో తెలుసా? ఎత్తబడిన సంఘం మధ్యాకాశంలో 7 సంవత్సరాల మధ్యాకాశంలో ఉంటుంది. భూమి మీద 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు. అలాంటి శ్రమలు సృష్టి ప్రారంభం నుండి ఇంతవరకు కలగలేదు. అవి చెప్తే గుండెలు చచ్చిపోతారు మీరు. అంత భయంకరమైన శ్రమలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. అలాంటివి 7 సంవత్సరాల పరిస్థితుల్లో జరుగుతాయి. అవి ఇంకా జరగలేదు. ఎప్పుడు జరుగుతాయంటే సంఘం ఎప్పుడైతే భూమి మీద నుండి ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళిపోతుందో, సంఘం ఎప్పుడైతే మధ్యాకాశానికి వెళ్ళిపోద్దో అప్పుడు భూమి మీద శ్రమలు ప్రారంభమవుతాయి. నామకార్థ క్రైస్తవులు ఉంటారు. నామకార్థ క్రైస్తవులని సాతాను బాధిస్తాడు. అన్ని జనులని దేవుడు బాధిస్తాడు. దేవుడు ఎందుకు బాధిస్తాడు తెలుసు? అన్ని జనుల్ని, ఇదిగో నా భక్తులు చాలాసార్లు సువార్తలు చేశారు, నా భక్తులు చాలాసార్లు నా కోసం ప్రకటన చేశారు, పరలోకముందని చెప్పారు, రక్షణ పొందమని చెప్పారు, మారుమనసు పొందమని చెప్పారు, మీరెవరు కూడా నమ్మలేదు కాబట్టి ఇదిగో నా శిక్ష అని చెప్పి 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు భూమి మీద కూడా దేవుడు జరిగిస్తాడు. యాసిడ్ వర్షం కురిపిస్తాడు, పంటలు పండవు, కరువు వస్తుంది, ప్రజలు ఆకలితో అలమటిస్తారు. అయినా చావు రాదు. శ్రమ అనుభవించాలి, శిక్ష అనుభవించాలి, భయంకరమైన తెగులు అనుభవించాలి. ఆ తేళ్ళు వచ్చి కుడుతూ ఉంటే భయంకరమైన బాధ. చచ్చిపోదామంటే ఎక్కడ చావు రాదు. బండలతో వెళ్తే బండలు పారిపోతాయి, బావుల దగ్గరికి వెళ్తే బావులు పారిపోతాయి, నీళ్ళ దగ్గరికి వెళ్తే నీళ్లు పారిపోతుంది. అంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి సంఘం ఎత్తబడిన తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని మాట చెప్పగానే మారు మనసు పొందు. దేవుని మాట చెప్పగానే దేవుని మాటకు విధేయత పడు. నా సొంత మాటలు ఏం చెప్పలేదు, ఎవరినో కల్పించుకొని చెప్పలేదు. దేవుడు ఏం చెప్పమంటున్నాడో అదే నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను సొంత ఉద్దేశంతో చెప్తే ఒక్కరోజు తీర్పులోకి నేనే వెళ్తాను. తీర్పులోకి వెళ్ళిన తర్వాత దేవుడు కూడా నన్ను లెక్క అడుగుతాడు. ఏరా నువ్వు అలా చెప్పండి ఎలా చెప్పావేంటి? నీ స్వార్థం కోసం నువ్వు ప్రకటన చేస్తావేంటి? నీ అవసరం కోసం నువ్వు ప్రసంగం చేస్తావేంటి అని దేవుడు తీర్పులో నన్ను కూడా లెక్క అడుగుతాడు. మీకు ఒక తీర్పు అయితే మాకు 2 తీర్పులు ఉంటాయి. హల్లెలూయా. ఏ బోధైనా వాక్యానుసారంగా ఉండాలి. స్వలాభం కోసమో సొంత జ్ఞానం కోసమో ఏదో ఆశించో మీ నుండి గట్టిగా మిమ్మల్ని రుద్ది మీ వద్ద డబ్బు రప్పించడానికి కోసమో మోసం మాటలు చెప్తే ఒకరోజు తీర్పులో నేను లెక్క వప్ప చెప్పవలసిన వాడినై ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలు దేవుడు వింటున్నాడు. ఆఫ్టర్ మనిషికి ఎంత జ్ఞానం ఉంటే నిన్ను నన్ను కలిగించిన దేవునికి ఆయన మహాజ్ఞానం కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు దావీదుకు ఉండే మహావివేకము, తక్కువనిడికి ఉన్న మహావివేకము, యోసేపుకు ఉండే మహావివేకము ఈరోజు మనందరికీ ఉండాలి. దయచేసి బాగా గమనించండి. ఎందుకో తెలుసా? పాపం అనేది పాపలాగా కనిపిస్తుందట. పాప అంటే ఒక అందమైన అమ్మాయి ఏ విధంగా అయితే ఆకర్షణగా కనిపిస్తుందో పాపం కూడా నీ కంటికి అలా కనిపిస్తుంది. జాగ్రత్త, పాపానికి శిక్ష ఉంది. ఎందుకంటే దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు ప్రియులరా చెప్పాలంటే తనకిచ్చిన 2 కుమారులు ఒక్కరోజునే పడవబడ్డారు, చంపబడ్డారు. ఎందుకు అలా చంపబడ్డారు? ఎందుకు దేవుడు కాపాడలేదంటే దావీదు చేసిన పాపానికి ఘోరమైన శిక్ష ఆయన కుటుంబం మీదకి వచ్చింది. అదే రీతిగా మన జీవితాల్లో కూడా ఏదైనా పాపం ఉంటే ఆ పాపానికి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పుడైనా సరే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మనం ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం మన మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తక్మనీయుడు దావీదులో ఉండే మొదటి సుగుణం ఏం నేర్చుకున్నాడు? ప్రార్థన. రెండవది ఏం చూశాడు? సుబుద్ధి. మూడవది ఏం చూశాడు? బహు వివేకము. ఈ 3 కూడా ఈ తక్మనీయుడు దావీదులో ఉన్న సుగుణాలు నేర్చుకొని దావీదును అనుసరించి అలా నడుచుకున్నాడు. కాబట్టి ఆ సుగుణాలు చేసిన దేవుడు, ఆ మంచి లక్షణాలు చూసిన దేవుడు దావీదుకి ఎలాగైతే సహాయం చేశాడో ఈ తక్మనీయుడు కూడా దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. దేవుడు సహాయం చేయబట్టే ఆ యుద్ధములో 800 మందిని ఒక ఈటితో చంపినట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. అంత గొప్ప విజయం పొందడానికి, అంత గొప్ప బహుమానం రావడానికి, అంత గొప్ప ఘనత రావడానికి గల కారణం ఏమిటంటే దేవుని సహాయము ఈ తక్మనీయుడికి ఉంది.
దేవుడు సహాయం చేయడానికి ఇతనిలో ఏం చూశాడంటే, దావీదులో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఇతనిలో కూడా అదే లక్షణాలు కలిగి జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన దేవుడు గొప్పవాడు. ఖచ్చితంగా ఏ సహాయం కావాలన్నా దేవుడికి చేస్తాడు. అయితే నీలో ఈ మంచి గుణాలు ఉండాలి. ఏమిటా మంచి గుణాలు? ఒకటి ప్రార్థన, రెండవది సుబుద్ధి, మూడవది వివేకము. ఈ 3 మంచి గుణాలు నీలో ఉంటే నువ్వెక్కడికి ప్రయాసపడక్కర్లేదు. అభివృద్ధి కొరకు నీవెన్నో పాటలు పడక్కర్లేదు. అభివృద్ధి దేవుడు అనుకుంటే దానంతటా అదే అభివృద్ధి అనేది వస్తుంది. నీ జీవితంలో మేలనేది చూస్తావు, నీ శరీరంలో ఆరోగ్యం అనేది పొందుకుంటావు, నీ కుటుంబంలో సమాధానం అనేది చూస్తావు, నీ వ్యాపారంలో ఉద్యోగంలో మంచి అభివృద్ధి అనేది చూస్తావు. గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నా సొంత మాటలు కాదు, ఇది దేవుడు చెప్పిన మాట. నువ్వు అలా చేయి, ఖచ్చితంగా తక్కువనిడికి సాయం చేసిన దేవుడు నీకు కూడా సాయం చేస్తాడు. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ఒకరిలాగా చూసే మనస్తత్వం కలిగిన వాడు కాదు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ ప్రభుని బట్టి బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహింపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప దేవుని సన్నిధానంలో మనమందరం కూడా ఇప్పుడు ప్రభు యొక్క బల్లను సమీపిద్దాం. ప్రతి వారు కూడా ఎవరైతే బాప్తిసం తీసుకొని, ముంపుడు బాప్తిసం తీసుకొని, ఎవరైతే ప్రభు బల్ల కొరకు